యేసుప్రభు వారిని నమ్మకపోతే నమ్మి మారు మనసు పొందకపోతే నరకం పాలవుతారు అని చెప్తారు. ఖచ్చితంగా బైబిల్ అదే చెప్తుంది. అది బ్లాక్ మెయిల్ అయిద్దా? సరే ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు చదువులేనోడు ఏమనుకుంటాడు? మీరు బ్లాక్ మెయిల్ అంటారు, అదే మాట మీరు బ్లాక్ మెయిల్ అంటారు, అదే మాట మీద ఉన్నాడు మీరు. బ్రహ్మవేత్త పురాణం ప్రకృతి కాండము 31వ అధ్యాయం 16-17 శ్లోకాలు. ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే, శివలింగమును పూజించిన వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన శూలప్రోతమైన నరకమున 100 సంవత్సరములు నుండును. అతడు నరకయాతనలు అనుభవించిన తర్వాత 7 జన్మలు పెద్ద పులిగాను 7 జన్మలు అర్చకుడుగాను జన్మించును. శివుడిని నమ్మనటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? నరకానికి పోతారంట. శూలప్రోతం అనే నరకానికి వెళ్ళిపోతారంట వాళ్ళు. తర్వాత పద్మపురాణం భూమికాండం 96వ అధ్యాయం 11వ శ్లోకం. ఇక్కడ ఏమనుంటుందంటే, సమస్త ప్రపంచానికి పరిపాలకుడైనటువంటి విష్ణువుని పూజించినటువంటి వాడు నరకానికి పోతాడు. ఒక రెఫరెన్స్ ఇస్తాను నేనండి, మీకు తెలుసుకోండి, మీకు తెలియదు చెప్తున్నా నేను. నారద పురాణం పూర్వభాగం 15వ అధ్యాయం 79-80 శ్లోకాలు. విష్ణువుని గాని శివుని గాని నమ్మకుండా ఉండే నాస్తికులు నరకానికి పోతారు. నాస్తికులు నరకానికి పోతారు. భగత్ సింగ్ ఆడపోతారు చెప్పండి మీరు. ఆ నరకంలో 1,000 సంవత్సరాలు ఉప్పునే తింటారంటండి. మరి ఆ ఉప్పు నుంచి వచ్చిందో తెలియదు కానీ 1,000 సంవత్సరాలు నరకంలో ఉప్పుని తింటారంట. ఎవరిని శివుని విష్ణుని పూజించినటువంటి వాళ్ళు కానీ అక్కడ బావుగా కాలుతున్నటువంటి ఇసుకలో అనేక సంవత్సరాలు చిత్రహింసలు అనిపిస్తారంట. రౌరవ నరకం ఒకటి ఉంటుందంట. ఆ నరకంలో అంటే ఏది ఉప్పుంది 1,000 సంవత్సరాలు ఉప్పుంది అనేటువంటి నరకం కాకుండా అక్కడ నుంచి మళ్ళీ ఆ నరకం నుంచి ఇంకో నరకం రౌరవ నరకానికి పోయి అక్కడ ఏం చేస్తారంటే బాగా కాలుతా ఉంటుందంట ఇసుక. ఆ ఇసుకలో పడేసి వాళ్ళ చిత్రహింసలు అనుభవిస్తారంట అనేక సంవత్సరాలు. నిజాయితీ ఉంది కాబట్టి గ్రంథాలు ఉన్నదన్నట్టు నాకు నిజాయితీ ఉంది కాబట్టి గ్రంథాలు ఉన్నదన్నట్టు చదివిస్తున్నాను. మీ గురువు గారు లాగా లేదంటే మీ హీరో లాగా, మీరు హీరో ఎవరైతే అన్నారు హీరో లాగా నోటి మాటలు చెప్పట్లా, గ్రంథాలు లేని చెప్పట్లా. నేను నిజాయితీ ఉంది కాబట్టి మీ రాధా మనోహర్ దాస్ లాంటి లాగా నేను అబద్ధాలు చెప్పట్లా. నిజాయితీ ఉంది కాబట్టి గ్రంథాల్లో చదివినిపిస్తున్నాను. మీ హీరో రాధా మనోహర్ దాస్ కి నిజాయితీ లేదు కాబట్టి గ్రంథాల్లో ఉన్నది ఏది చెప్పట్లా, అబద్ధాలు చెప్తున్నా. నాకు ఉంది, అందుకే చదివినిపిస్తున్నాను. ఇంకొకటి చెబుతాను సార్. మీరు ఇంకోటి వినండి సార్. మీరు బ్లాక్ మెయిల్ అన్నారు, ఎన్ని బ్లాక్ మెయిల్ కదా, ఎన్ని బ్లాక్ మెయిల్ కదా, అది బ్లాక్ మెయిల్ అయితే బ్లాక్ మెయిల్ కదా మరి కాదు సార్. ఇప్పుడు నా ప్రశ్న రావు సార్, ఇప్పుడు మీరు చెప్తారు.